చాలా మందికి జీసస్ మీద ఎందుకు అంత ద్వేషం, తట్టుకోలేనంత కోపం ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఈ ప్రశ్న చాలా మందిలో ఉంది. ఎందుకంటే ఇది కేవలం మతం గురించి కాదు, మనిషి హృదయం గురించి. ఒక్కసారి గమనిస్తే ఈ ప్రపంచంలో చాలా మంది చాలా విషయాలను సరదాగా తీసుకుంటారు. దేవుళ్ళ గురించి జోక్స్ వేస్తారు. పవిత్రమైన విషయాలను కూడా కొందరు అవహేళనగా మార్చేస్తారు. కానీ జీసస్ పేరు వస్తే మాత్రం కొందరిలో కోపం, అసహనం, ద్వేషం కనిపిస్తుంది. ఎందుకు? దానికి అసలు కారణం బయట కాదు, లోపల ఉంది. జీసస్ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దగ్గర సైన్యం లేదు, డబ్బు లేదు, రాజకీయ శక్తి లేదు. ఆయన రాజుల సింహాసనంపై కూర్చోలేదు. సాధారణ మనుషుల మధ్య తిరిగాడు. ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చాడు. రోగులతో మాట్లాడాడు. పాపులను దూరం పెట్టలేదు. అయినా చివరికి ఆయనను శిలువపై చంపేశారు. ఎందుకు? ఎందుకంటే జీసస్ మనిషి బయట కనిపించే రూపాన్ని కాదు, లోపల దాచుకున్న చీకటిని చూపించాడు. మనిషి తన తప్పు బయటపడడం ఇష్టపడడు. దొంగతనం చేస్తున్న వాడికి ఇది తప్పు అని చెబితే కోపం వస్తుంది. అబద్ధాలు చెప్పేవాడికి నిజం చెప్పు అంటే అసహనం వస్తుంది. అహంకారంతో బ్రతికే వాడికి తగ్గించుకో అని చెప్తే ఇష్టం ఉండదు. నిజమనేది మొదట మన తప్పులను చూపించి మనల్ని అసౌకర్యానికి గురి చేస్తుంది, తర్వాత మనల్ని మారుస్తుంది. జీసస్ చెప్పిన మాటలు వినడానికి చిన్నవిగా అనిపిస్తాయి, కానీ వాటి లోతు చాలా పెద్దది. నీ శత్రువుని ప్రేమించు, నిన్ను బాధ పెట్టిన వారిని క్షమించు, పాపంలో బ్రతకకు, డబ్బు కంటే దేవుడే గొప్ప, మనిషి బయట మంచివాడిలా కనిపించడం కాదు, లోపల శుభ్రంగా ఉండాలి. ఇవి వినడం చాలా సులభం, కానీ ఇవి ఆచరించడం అంటే మనిషి అహంకారం చంపుకోవాలి. అక్కడే చాలా మందికి ఇబ్బంది మొదలవుతుంది. ఈ కాలంలో ఎక్కువ మంది ఇలా అనుకుంటున్నారు, నా జీవితం నా ఇష్టం, నేను ఏం చేసినా నన్ను ఎవరు అడగకూడదు, నాకు నచ్చిందే నిజం అని. కానీ జీసస్ ఏమన్నారు? నీ హృదయం మారాలి, తప్పు అంటే తప్పే, నిజం ఒకటే ఉంటుంది అని. ఈ మాటలు చాలా మందికి గుచ్చుకుంటాయి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచం నిజం కంటే మనసుకు నచ్చిన దాన్ని ఎక్కువగా ఇష్టపడుతోంది. ఇంకో ముఖ్యమైన విషయం, చాలా మంది జీసస్ ను కాదు, జీసస్ పేరుతో తప్పుగా బ్రతికిన కొంతమందిని చూసి ద్వేషిస్తారు. ఎందుకంటే కొంతమంది బయట దేవుని మాటలు మాట్లాడతారు, కానీ లోపల ప్రేమ ఉండదు, అహంకారం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, నటన ఉంటుంది. అప్పుడు వీళ్ళని చూసే వాళ్ళు ఇలా అనుకుంటారు, వీళ్లే ఇలా ఉంటే వాళ్ళు చెప్పే జీసస్ ఎలా ఉంటాడో అని. కానీ ఒక వైద్యుడు తప్పు చేశాడని వైద్యం తప్పు అవుతుందా? ఒక గురువు చెడ్డవాడైతే చదువు పనికి రాకుండా పోతుందా? అలాగే కొంతమంది తప్పుగా బ్రతికారని జీసస్ చెప్పిన సత్యం తప్పు కాదు. ఈ ప్రపంచానికి మనిషిని మార్చే మాటలు అంతగా నచ్చవు, మనిషిని అలరించే వాళ్లే నచ్చుతారు. మన తప్పులు సరిదిద్దే వాళ్ళు మాత్రం నచ్చరు. జీసస్ ప్రజలను అలరించడానికి రాలేదు, మార్చడానికి వచ్చాడు. అందుకే చాలా మంది జీసస్ చెప్పినట్లు బ్రతకలేక ఆయన మీద చాలా అసహ్యం, కోపం పెంచుకొని ఆయనని, ఆయన దారిలో వెళ్లే వారి మీద బూతులతో విషం కక్కుతూ ఉంటారు. మన ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియోలో ఉండే సత్యాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేసి దేవుణ్ణి, ఆయన మార్గాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన రన్ ఫర్ రియల్ లైఫ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.